Question number 66 to 68. 8 persons are sitting at some distance from each other. A is sitting 4 meters to the north of B. So B ki 4 meters north lo A ane person untunnaru. So B ki 4 meters north lo A. Next, B is sitting 6 meters to the west of C. B అనేవాడు C కి వెస్ట్ లో ఉన్నాడు అంటే C అనేవాడు ఇప్పుడు B నుంచి చూస్తే ఎటువైపు ఉండాలి, ఈస్ట్ లో ఉండాలి. సో 6 meters ఈస్ట్ లో C. నెక్స్ట్, D is sitting 2 meters to the west of B. B కి 2 meters వెస్ట్ లో D అనే పర్సన్. నెక్స్ట్, E is sitting 5 meters to the west of F. F is sitting 2 meters to the north of G. అండ్ G is sitting 3 meters to the west of H. అయితే ఇక్కడ చెప్పిన పాయింట్స్ ఏవైనా మనకి తెలిసినవా? ఏమి తెలియదు కాబట్టి వెయిట్ చేద్దాం. లాస్ట్ స్టేట్మెంట్ చూడండి. D is 4 meters to the north of B అనేది E కి నార్త్ లో ఉంది కాబట్టి E ఇప్పుడు కిందకి వస్తుంది. సో ఈ డిస్టెన్స్ ఎంత అని చెప్తున్నారు? సో ఇప్పుడు కనెక్టింగ్ ఒకసారి చూద్దాం. E is 5 meters to the west of F. F కి 5 meters వెస్ట్ లో E అనే పాయింట్ ఉంది. సో F కి 5 meters వెస్ట్ అంటే ఇప్పుడు F అనేది ఎటువైపు రావాలి? E కి ఈస్ట్ సైడ్ అయినా 5 meters అన్నాడు. సో ఇది ఒకసారి చూడండి. ఇక్కడ వరకు ఎంత అవుతుంది డిస్టెన్స్ మనకి? 2. మళ్ళీ ఇంకా కావాల్సింది ఎంత? 3. అంటే BC 6 ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ గా దాంట్లో హాఫ్ వస్తుందా లేదా? సో ఇక్కడ వరకు వస్తుంది. ఈ పాయింట్ ఏంటి? F is sitting 2 meters to the north of G. G కి నార్త్ లో F ఉంది అంటే G అనేది ఇప్పుడు F కి సౌత్ లో ఉండాలి. సో ఈ డిస్టెన్స్ ఎంత అని చెప్పాడు? 2 meters. నెక్స్ట్, G is sitting 3 meters to the west of H. G H కి వెస్ట్ లో ఉంది అంటే ఇప్పుడు H కి రైట్ సైడ్, సారీ G కి H అనేది రైట్ సైడ్ లో వస్తుంది. సో ఈ డిస్టెన్స్ 3 meters. సో ఎగ్జాక్ట్ గా 3 meters అంటే C కి సౌత్ లో రావాలి, రైట్? సో ఈ విధంగా మనకి ఫిగర్ ఉంది. సో ఒకసారి క్వశ్చన్స్ చూడండి. హౌ ఫార్ ఇస్ C సిట్టింగ్ ఫ్రమ్ H? ఈ డిస్టెన్స్ అడుగుతున్నాడు. H కి C కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఇక్కడ ఉన్న 2 ప్లస్ D నుంచి ఈ వరకు ఉన్న 4 ని యాడ్ చేసుకుంటే 6 అనేది వస్తుంది. సో ఆప్షన్ C. నెక్స్ట్, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ B అండ్ F. B కి F కి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలి. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ చేయాలి. సో ఎంత అవుతున్నాయి సైడ్స్ చూడండి. ఈ సైడ్ ఎంత అవుతుంది? 4 అవ్వాలి. DE కి ఈక్వల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? మరి 4 3 అయినప్పుడు ట్రిప్లెట్ ఏంటి? 5 రావాలి. 3 4 5 ట్రయాంగులర్ పైథాగరస్ ట్రిప్లెట్స్ కాబట్టి ఆప్షన్ D అనేది ఆన్సర్. నెక్స్ట్, పొజిషన్ ఆఫ్ D విత్ రెస్పెక్ట్ టు G నుంచి చూసేటప్పుడు D పొజిషన్. సో G నుంచి చూసేటప్పుడు D ఎలా ఉంది? నార్త్ వెస్ట్ లో ఉంటుంది. సో ఆప్షన్ 69 to 73. 8 persons were born on 11th and 8th of 4 different months. కొన్ని మంత్స్ ఇచ్చాడు. అయితే మంత్ అండ్ డేట్ బేస్డ్ పజిల్ లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మంత్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ మంత్ ఈస్ మార్చ్. మార్చ్ అంటే ఎన్నో మంత్ అది? 3. సో డేట్స్ ఏంటి అంటే 11 and 18. సో నెక్స్ట్ మంత్ ఈస్ మే అంటే 5. సో 11 and 18. నెక్స్ట్ జూన్ అంటే 6th month 11 and 18. సో ద లాస్ట్ మంత్ హియర్ ఈస్ ఆగస్ట్. అయితే ఇందులో ఎన్ని 30 days ఉంటాయి, ఎన్ని 31 days ఉంటాయి? 5. 7th month వరకు ఆడ్ ఏవైతే ఉంటాయో వాటికి 31 days ఉంటాయి. 8th month నుంచి ఈవెన్ నెంబర్స్ కి 31 days ఉంటాయి. అంటే ఇచ్చిన ఈ 4 months లో మూడింటికి 31 days ఉంటే ఒక్క 6th month మాత్రమే 30 days ఉంటాయి. సో ఇక్కడ ఉన్న ఈ పర్సన్స్ అందరికీ కూడా డిఫరెంట్ కలర్స్ కూడా ఇష్టమని చెప్పాడు. ఆ కండిషన్స్ ఒకసారి చూడండి. ఓ లైక్స్ గ్రీన్ అండ్ వాజ్ బోర్న్ జస్ట్ బిఫోర్ పీ. ఓ అనేవాడు పీ కి ఇమీడియట్ గా ముందున పుట్టాడు అంట. అట్ ద సేమ్ టైం ఓ కి నచ్చిన కలర్ ఏంటి? గ్రీన్ కలర్. పీ వాజ్ బోర్న్ ఇన్ జూన్ అని చెప్పాడు. సో జూన్ లో పీ ఉన్నాడు అని చెప్పేశాడు కాబట్టి ఆ డేట్ ఏంటని చెప్పడం? డేట్ అయితే చెప్పలేదు. సో ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి మనకి? 2 పాసిబిలిటీస్. ఒకటి 11th లో పెట్టడానికి, ఇంకొకటి 18 లో పెట్టడానికి. సరే, సో ఒకటి 11 లో పెట్టారనుకోండి. పీకి ఇమీడియట్ గా ముందు ఎవరు ఉండాలి? ఓ ఉండాలి. ఓకి నచ్చిన కలర్ ఏంటి అంటే గ్రీన్. సో సెకండ్ పాసిబిలిటీ కూడా మనకి ఉంటుంది. అదేంటి అంటే 18th లో పెట్టి. ఇప్పుడు ఓ అనేవాడు 6th month 11th లో రావాలి. వీటికి నచ్చిన కలర్ ఏంటంటే నెక్స్ట్ 2 persons between O and the one who likes pink. సో ఓకి అలానే పింక్ నచ్చే వాడికి మధ్యలో ఇద్దరు ఉండాలి అని చెప్తున్నాడు. సో ఫస్ట్ దాంట్లో చూడండి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ మనకి ఇద్దరు ఉండాలి అన్నప్పుడు ఎక్కడ వస్తుంది? పైకి వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా? కిందకి. సో వెయిట్ చేద్దాం. అన్ని ఛాన్సెస్ మళ్ళీ ఎక్కువ పాసిబిలిటీస్ అవుతాయి కాబట్టి. సో ఓకి అండ్ పింక్ కి మధ్యలో 2 గ్యాప్. నెక్స్ట్, Q was born just after the one who likes pink.
సో పింక్ నచ్చిన వాడు వెంటనే ఎవరు ఉండాలని చెప్తున్నాడు? క్యూ ఉండాలి. అండ్ జస్ట్ బిఫోర్ ద వన్ హూ లైక్ సియాన్, ఇక్కడ ఎండ్ అంటే ఎవరి గురించి చెప్తున్నట్టు? ఎవరి గురించి? క్యూ గురించి. క్యూ వాజ్ జస్ట్ బిఫోర్ ద వన్ హూ లైక్స్ సియాన్ అన్నాడు, అంటే క్యూ వెంటనే సియాన్ ఉండాలి. సో వరుసగా వీళ్ళు ముగ్గురు వచ్చే విధంగా ఉంటారు. మరి ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఓకి పింక్ మధ్యలో ఇద్దరు గ్యాప్ అన్నాడు కదా, 1 2, అప్పుడు పింక్ ఇక్కడైనా వచ్చేది. పింక్ ఇక్కడ వస్తే పింక్ తర్వాత క్యూ పెడతారు, బట్ దాని తర్వాత సియాన్ పెట్టడానికి ఛాన్స్ ఉందా? లేదు. అంటే కిందకి వచ్చే అవకాశం అనేది పోతుంది. సో ఖచ్చితంగా పింక్ ఎక్కడ రావాలి? ఇప్పుడు 3rd month 11లో రావాలి. దెన్ క్యూ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ కలర్ ఇస్, మరి వాట్ అబౌట్ ద సెకండ్ పాసిబిలిటీ? సో ఒకటి చేద్దాం, అది రాకపోతే దాని గురించి చూద్దాం, పక్కన పెట్టి. నెక్స్ట్ ఆర్ లైక్స్ వైట్ అండ్ వాజ్ బార్న్ జస్ట్ బిఫోర్ టీ. ఆర్ అనేవాడు టీకి ఇమీడియట్ గా ముందు ఉండాలి. టీకి నచ్చిన కలర్ రెడ్ అంటున్నాడు, ఆర్కి నచ్చిన కలర్ వైట్. సో వీళ్ళిద్దరూ వరుసగా ఉండాలి అని చెప్తారు. అట్ ది సేమ్ టైం ఆర్ అండ్ టీ వర్ బార్న్ ఇన్ డిఫరెంట్ మంత్స్. వీళ్ళిద్దరూ వరుసగా ఉండాలి కానీ సేమ్ మంత్ లో ఉండకూడదు. మరి చూడండి అలా ఖాళీ ఉందా లేదా? మనకి ఉందా లేదా? ఇక్కడ ఎవరిని పెట్టాలి? ఆర్. నెక్స్ట్ ఇక్కడ సో ఆర్కి నచ్చిన కలర్ ఏంటి? వైట్. టీ లైక్స్ రెడ్ కలర్. నెక్స్ట్ ఎస్ వాజ్ బార్న్ బిఫోర్ ఎం. ఎం కన్నా ముందు ఎస్ ఉండాలి. ఎం వాజ్ బార్న్ ఆన్ ఆడ్ డేట్. ఆడ్ డేట్ అంటే ఏంటి? మనకి ఇచ్చిన డేట్స్ లో 11, అంటే ఎం అనేవాడు 11th లో ఉండాలి. ఎం కన్నా ముందు ఎస్ ఉండాలి. సరే, మరి 11th డేట్ లో ఖాళీగా ఎన్ని ఉన్నాయి చూడండి? 2 ఉన్నాయి. 3rd month లో ఉంటుంది, 5th month లో ఉంటుంది. మరి 3rd month లో పెడితే అవుతుందా? 3rd month లో వాడిని పెడితే ముందు ఎస్ పెట్టే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఎంని ఇక్కడ పెడతారు. ఎంకి ముందు ఎస్ అంటే ఒకటే ప్లేస్ ఖాళీగా ఉంది, అక్కడ ఎస్ పెట్టారు. సో మిగిలింది ఎవరు? పి. ఎన్నా? సారీ. పి లైక్స్ నైదర్ బ్లాక్ నార్ బ్రౌన్. పి అనేవాడికి బ్లాక్ కానీ బ్రౌన్ కానీ ఇష్టం లేదు, అలానే ఎన్ కూడా బ్లాక్ ఇష్టం లేదు. మరి మిగిలిన ఈ 3 persons లో పికి ఎన్కి ఇద్దరికి బ్లాక్ ఇష్టం లేకపోతే ఎవరికి ఉండాలి మరి? క్యూ అనేవాడికి. నెక్స్ట్ పికి బ్రౌన్ ఇష్టం లేదు అంటే ఆబ్వియస్ గా అది ఎన్కి ఇష్టం అవుతుంది. మిగిలిన కలర్ ఏదైతే ఉందో అది పికి ఇష్టం అని చెప్పి పెట్టాడు. ఏముంది? బ్లూ. సో అన్ని కండిషన్స్ కూడా పాసిబిలిటీలో సాటిస్ఫై అయ్యాయి కాబట్టి దిస్ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 69. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ లైక్స్ బ్లాక్ కలర్? ఎవరికి ఇష్టం బ్లాక్? క్యూ. సో ఆప్షన్స్. సో ద నెక్స్ట్ వన్, ఎన్ వాజ్ బార్న్ ఆన్ విచ్ డేట్? సో లాస్ట్ ఇక్కడ 8th month 18th date, దట్ మీన్స్ నన్ ఆఫ్ ది అబౌవ్. ఆప్షన్ లేదు కాబట్టి. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ వర్ బార్న్ ఆఫ్టర్ ఓ? ఓ తర్వాత ఎంతమంది ఉన్నారు? 4 members. సో ఆప్షన్. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ బార్న్ ఆన్ 11th August? 11th August అంటే 8th month, టీ. సో ఆప్షన్స్. And the next one, S likes which color? S likes pink color. So option. Next 74. Which of the following should replace the question mark so that V greater than S is definitely true? So ఖచ్చితంగా ఇది ట్రూ అవ్వాలి అని చెప్తున్నాడు. సో V నుంచి S కి మధ్యలో గ్రేటర్ దెన్ రిలేషన్ రావాలి అంటే ఆ మధ్యలో ఉండే ఎలిమెంట్స్ అనేవి ఖచ్చితంగా ఒకటి గ్రేటర్ దెన్ ఉండాలా లేదా? ఒకటి గ్రేటర్ దెన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మిగతావన్నీ ఎలా ఉండాలి? అదే గ్రూప్ కి చెందినవి ఉండాలి. ఉంటే ఓకే, ఒకటైనా ఖచ్చితంగా గ్రేటర్ దెన్ ఉండాలి. మరి చూడండి, బి నుంచి ఎస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? అంటే ఇటు నుంచి అటు ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి పర్లేదు, రైట్? అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండొచ్చు, ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. మరి ఖచ్చితంగా మధ్యలో ఏముండాలి? అప్పుడు లెస్ దెన్ సింబల్ ఉండాలి. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ డి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ డెఫినెట్లీ ట్రూ అని అడుగుతున్నాడు. సో చూడండి, క్యూ గ్రేటర్ దెన్ ఎల్ అవుతుందా? క్యూ నుంచి ఎల్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉందా అసలు? సెకండ్ వన్, ఆర్ గ్రేటర్ దెన్ ఎం. ఆర్ నుంచి ఎంకి కూడా పాత్ లేదు. నెక్స్ట్, వి గ్రేటర్ దెన్ ఆర్? నో. నెక్స్ట్, ఎం గ్రేటర్ దెన్ ఎల్? సో ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. సో నెక్స్ట్ 76. Some poor are viral. So some P is V and some viral are not famous. So viral లో కొన్ని ఫేమస్ కాదు అని చెప్తారు. అండ్ ఏ ఫ్యూ ఆర్ ఫేమస్ ఆర్ సూపర్. ఏ ఫ్యూ అంటే అర్థం ఏంటి? సమ్ అని అర్థం. సో సమ్ ఫేమస్ ఆర్ సూపర్. కన్క్లూజన్ 1, సమ్ సూపర్ కెన్ బి పూర్. కెన్ బి అంటే ఏంటి? పాసిబిలిటీ. కొన్ని సూపర్స్ పూర్ అయ్యే అవకాశం ఉంది అంటున్నాడు. చూడండి, సూపర్ కి పూర్ కి ఎలాంటి కనెక్షన్ అయినా ఉందా? లేదు. అలాంటప్పుడు పాసిబిలిటీ ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో ఫస్ట్ కన్క్లూజన్ ఇస్. నెక్స్ట్, అట్లీస్ట్ సమ్ పూర్ ఆర్ ఫేమస్. అట్లీస్ట్ అంటే ఏమీ అర్థం లేదు, అక్కడ వదిలేండి. సో సమ్ పూర్ ఆర్ ఫేమస్ అవుతుందా? అసలు పూర్ కి ఫేమస్ కి ఎలాంటి కనెక్షన్ లేనప్పుడు డెఫినెట్ కన్క్లూజన్ ఏమవ్వాలి?
ఫాల్స్ అవ్వాలి. సో ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 77. ఆల్ బైబిల్ ఆర్ గీత. బైబిల్స్ మొత్తం కూడా ఏమవుతున్నాయి? గీత. అండ్ సమ్ గీత ఆర్ సాక్రెడ్ అండ్ ఓన్లీ ఎ ఫ్యూ సాక్రెడ్ ఆర్ హోలీ. ఓన్లీ సాక్రెడ్ మాత్రమే హోలీ అని చెప్పారు. సో ఫస్ట్ కన్క్లూజన్, సమ్ సాక్రెడ్ ఆర్ బైబిల్ అవుతుందా చూడండి. బైబిల్ కి సాక్రెడ్ కి రిలేషన్ కనిపిస్తుందా? ఏమీ లేనప్పుడు డెఫినెట్ కన్క్లూజన్ ఏమవ్వాలి? ఫాల్స్. నెక్స్ట్ సమ్ బైబిల్ ఆర్ హోలీ అవుతుందా? ఇక్కడ కూడా రెండింటి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు కాబట్టి నెయిదర్ కన్క్లూజన్ 1 nor 2 follows is the answer. So next 78. All purse are Versace. So all P is B and no V is W. Some W or M. సో ఒకసారి కన్క్లూజన్ చూడండి. సమ్ వాలెట్ కెన్ బి పర్స్ అంటున్నాడు. సో వాలెట్స్ పర్స్ అయ్యే అవకాశం ఉందా? ఇక్కడ వాటి మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉంటుంది చెప్పండి. ఎప్పుడైతే ఈ రెండింటికి మధ్య అవుటర్ సర్కిల్ కి ఇక్కడ ఉన్నదానికి మధ్యలో నో అనే రిలేషన్ ఉంటుందో, దీని లోపల ఉన్నదానికి కూడా అదే రిలేషన్ వర్కౌట్ అవుతుంది. అంటే పీకి డబ్ల్యూకి కూడా ఇప్పుడు ఏ రిలేషన్ ఉంటుంది? నో అనే రిలేషన్. మరి నో అనే రిలేషన్ ఉంటే సమ్ అనేది పాసిబిలిటీ ఉంటుందా? ఉండకూడదు. నెక్స్ట్ సమ్ పర్స్ ఆర్ మనీ ఈజ్ ఏ పాసిబిలిటీ. పర్స్ కొంత మనీ అయ్యే అవకాశం ఉంది అంటున్నాడు. రెండింటికి ఎలాంటి కనెక్షన్ అయినా ఉందా? లేదు. సో దూరంగా ఉన్నప్పుడు రిలేషన్ మనకు తెలుసా? తెలీదు. అంటే అప్పుడు ఏదైనా పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 79 to 82. Certain persons are sitting in the linear row facing north direction. ఒక లైన్ లో కొంతమంది కూర్చున్నారు. ఓన్లీ 3 persons are sitting between G and B. G కి B కి మధ్యలో ఎంతమంది ఉన్నారంట? 3 members. అయితే ఈ స్టేట్మెంట్ తో స్టార్ట్ చేసేటప్పుడు ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే G కి రైట్ సైడ్ లో B ఒకటి ఉంటే ఇంకొకటి B అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది G కి. The number of persons sitting between G and B is 1 more than the number of persons sitting between T and G. సో స్టేట్మెంట్ ని జాగ్రత్తగా చూసుకోండి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ G and B. G కి B కి మధ్యలో ఎంతమంది ఉన్నారు చూడండి. ఎంతమంది ఉన్నారు? 3. 3 ఈజ్ 1 more than the number of persons between T and G. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో దానికన్నా 3 అనేది ఒకటి ఎక్కువ అంటున్నాడు. అంటే T కి G కి మధ్యలో ఎంతమంది ఉండాలి మరి? 2 members ఉండాలి. ఓకే, సో G కి T కి మధ్యలో 2 members ఉండాలి. కాకపోతే ఎవరు ఎటువైపు ఉన్నారో తెలుసా మనకి? తెలియదు కాబట్టి వెయిట్. నెక్స్ట్ T సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ G. ఎస్, ఇక్కడ చెప్పేశాడు G కి లెఫ్ట్ లో T ఉండాలి అన్నాడు కాబట్టి 2 members లెఫ్ట్ సైడ్ తీసుకో. The number of persons sitting between B and F is twice as between T and G. Number of persons between B and F. B కి F కి మధ్యలో ఉన్న వాళ్ళు ఎంతమంది అని చెప్తున్నాడు? Twice as between T and G. T కి G కి మధ్యలో ఎంతమంది ఉన్నారు చూడండి? 2 members. మరి దీనికి ట్వైస్ అంటే ఎంత అవుతుంది? 4 members. సో B కి F కి మధ్యలో ఎంతమంది ఉండాలి ఇప్పుడు? 4 members ఉండాలి. మరి F అనేవాడు రైట్ సైడా లెఫ్ట్ సైడా తెలుసా? తెలియదు కాబట్టి వెయిట్. నెక్స్ట్ I does not sit adjacent to B. B పక్కన I అనేవారు ఉండకూడదు అని చెప్తున్నాను. I sits 4th to the right of F. F కి 4th రైట్ లో I. ఒకసారి స్టేట్మెంట్ ని చూడండి. B కి F కి మధ్యలో 4 members ఉండాలి. F కి 4th రైట్ లో I ఉండాలి. I అనేవాడు B కి adjacent గా ఉండకూడదు. ఒక్కసారి లెఫ్ట్ సైడ్ F ని పెట్టండి, ఏం జరుగుతుందో చూడండి. 1 2 3 4. అప్పుడు F ఇక్కడైనా వచ్చేది. F కి 4th రైట్ లో I అంటే ఎక్కడ వస్తాడు చెప్పండి? B కి అడ్జసెంట్ గా వస్తాడా రాడా? మరి ఉండొచ్చా? అలాగా ఉండకూడదు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు F అనేవాడు రైట్ సైడా లెఫ్ట్ సైడా చెప్పొచ్చా లేదా? ఎటువైపు ఉండాలి? రైట్ సైడ్ ఉండాలి. కాబట్టి B కి F కి మధ్యలో 4 persons. మరి I అనేవాడు ఎక్కడ ఉండాలి? F కి 4th రైట్ లో I ఉండాలి. 1 2 3. ఓకే, సో సెకండ్ పాసిబిలిటీ కూడా ఉంది. దీనికి వెళ్లే ముందు ఒకసారి ఆప్షన్స్ కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద రో అంటే ఇక్కడ మనకి చాలా పెద్ద నెంబర్సే ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే 30, 27, 28 ఏవి చిన్నవి లేవు. ఆల్రెడీ మనకి లైన్ కూడా చాలా పెద్దగా వస్తుంది కాబట్టి ఫస్ట్ పాసిబిలిటీలో రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ముందు దాన్ని ఫినిష్ చేసి అప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ కండిషన్ ఏం చెప్తున్నాడు చూడండి. ఓన్లీ 3 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ I అండ్ K. I కి K కి మధ్యలో ముగ్గురు మాత్రమే ఉండాలి. అది లెఫ్ట్ సైడ్ ఛాన్స్ ఉందా? ఆల్రెడీ అక్కడ F ఉన్నాడు కాబట్టి రైట్ సైడ్ K రావాలి. మధ్యలో 3 persons. నెక్స్ట్ S sits 5th to the right of L and both are sitting to the left of T. సో L కి 5th రైట్ లో S ఉండాలి అంట. అట్ ది సేమ్ టైం వీళ్ళిద్దరూ ఎక్కడ ఉండాలని చెప్తున్నాడు? T కి లెఫ్ట్ సైడ్ లోనే ఉండాలి. అంటే ఇక్కడ ఎక్కడో ఉండాలి వీళ్ళిద్దరూ కూడా. ఓకేనా? నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ T ఈజ్ సేమ్ యాజ్ టు ద రైట్ ఆఫ్ F. T కి లెఫ్ట్ సైడ్ ఎంతమంది అయితే ఉంటారో F కి రైట్ సైడ్ కూడా అంతమందే ఉంటారు. నెక్స్ట్
అట్లీస్ట్ 2 పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ టీ అండ్ ఎస్. అట్లీస్ట్ 2 అంటే అర్థం ఏంటి? మినిమం 2 అని, అంటే 2 అని అంతకన్నా ఎక్కువ కాదు. సో ఎవరెవరి మధ్యలో చెప్తున్నారు? టీ అండ్ ఎస్ కి మధ్యలో కనీసం ఒక ఇద్దరు ఉంటారు. నెక్స్ట్, మోర్ దెన్ 2 పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఎస్ అండ్ బి. ఎస్ కి బి కి మధ్యలో ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉండాలి అని చెప్తారు. నెక్స్ట్, కే సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎండ్స్. సో ఇక్కడ కే అనేవాడు ఎండ్ లో ఉన్నాడు, అంటే ఇది ఖచ్చితంగా ఏ ఎండ్ అవుతుంది? రైట్ ఎండ్. సో అక్కడ ఎవరు ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ఏమైనా క్లూస్ ఉంటే ఒకసారి కనెక్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది ఎఫ్ కి రైట్ సైడ్ ఎంతమంది, టీ కి లెఫ్ట్ సైడ్ ఎంతమంది. ఎఫ్ కి రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారు చూడండి, 3 + 1 4 + 4 8 మెంబర్స్ ఉన్నారు. అంటే టీ కి లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఎంతమంది ఉండాలి? 8 మెంబర్స్. సో 8 మెంబర్స్ ని ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ చూడండి, కనెక్టింగ్ ఏముంది? ఎల్ అండ్ ఎస్ అనే వాళ్ళు టీకి లెఫ్ట్ సైడ్ లోనే ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎల్ కి ఫిఫ్త్ రైట్ లో ఎస్ ఉండాలి. సో ఒకసారి ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి పెట్టుకుంటారండి. ఎల్ ఇక్కడ పెట్టుకుంటే 1 2 3 4 5 ఇక్కడైనా వస్తున్నాడు. మరి ఇప్పుడు ఎస్ కి టీకి మధ్యలో ఎంతమంది ఉండాలని చెప్తున్నాడు? 2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ. సరిపోయారా? 2 మెంబర్స్ ఉన్నారా లేరా? రైట్. నెక్స్ట్, ఎస్ కి బి కి మధ్యలో ఇద్దరికన్నా ఎక్కువ ఉండాలి అన్నారు, ఉన్నారా లేరా? రైట్. సో అన్ని కండిషన్స్ సరిపోయాయా? సో దిస్ ఈస్ ది ఆన్సర్. కాబట్టి ఒకసారి ఎంతమంది ఉన్నారో కౌంట్ చేసుకోండి. 4 + 4 8 12 16 20 24 28 29 మెంబర్స్ ఉంటారు. సో ఎప్పుడైనా సర్టెన్ నెంబర్ లీనియర్ చేస్తూ ఉన్నప్పుడు ఆప్షన్స్ కి వెళ్ళి అక్కడ ఉన్న నెంబర్ బట్టి ఏ పాసిబిలిటీని తీసుకోవాలో ఆలోచించండి. పెద్ద నెంబర్ ఉండేసరికి ఏంటంటే రైట్ సైడ్ తీసుకునే పాసిబిలిటీస్ లోనే ఆన్సర్స్ వస్తాయి. రైట్. సో ఆన్సర్ ఇక్కడ ఏంటి వచ్చింది? 29 వస్తుంది, ఆప్షన్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ బి. బికి రైట్ అన్నాడు, ఇక్కడ ఇమీడియట్ రైట్ అన్నాడా రైట్ అన్నాడా? రైట్. అంటే బికి రైట్ సైడ్ లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ వస్తారు. ఎవరున్నారు? ఎఫ్ ఉన్నాడు, టీ లేడుగా, ఐ. సో ఓన్లీ 1 and 3, ఆప్షన్ సి. నెక్స్ట్, ఫైండ్ ద వన్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్. చూడండి, ద వన్ హూ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఐ. ఐకి ఫోర్త్ లెఫ్ట్ లో ఎవరున్నారు? ఫోర్త్ లెఫ్ట్ లో ఎఫ్ ఉన్నాడు. నెక్స్ట్, ఇక్కడ ఏం చెప్తున్నారు? బి. ద వన్ హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఐ ఎవరు? థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఐ ఎవరైనా ఉన్నారా? ఎవరో మనకు తెలియదు. సో ఇక్కడ జి అండ్ టి. అంటే ఇప్పుడు ఆడ్ వన్ ఏమవ్వాలి ఇందులో? మరి ఆప్షన్ సి అవ్వాలి, ఎందుకంటే ఒక అన్నోన్ పర్సన్ కాబట్టి సి అనేది ఆడ్ వన్. నెక్స్ట్, పొజిషన్ ఆఫ్ ఎస్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. ఎస్ కి లెఫ్ట్ సైడ్ ఎంతమంది కనిపిస్తున్నారు? 5 మెంబర్స్ కాబట్టి 6th లెఫ్ట్ హ్యాండ్ అవుతారు. నెక్స్ట్, 83 to 87. 8 friends live on different floors of 8 floors building. The ground floor is numbered 1 and the topmost is 8. So 8 floors ఉంటాయి మనకి, టాప్ మోస్ట్ ఫ్లోర్ is 8. సో 8 నుంచి 1 వరకు నెంబర్స్. సో కండిషన్ 1, బి లివ్స్ ఆన్ ఏ ఫ్లోర్ దట్ ఈస్ లెస్ దెన్ నెంబర్ 4. బి అనేవాడు 4 కన్నా కింద ఉండాలి, అంటే ఎక్కడ ఉండాలి? ఈ మూడింట్లో ఎక్కడో ఒక దగ్గర ఉంటాడు. పి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ టీ అండ్ యూ. పి అనేవాడు టీకి ఇమీడియట్ నైబర్ అవుతున్నాడు, అట్ ద సేమ్ టైం యూకి నైబర్ అవుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇద్దరికి మధ్యలో ఉండాలి అని అర్థం. సో పి అనేవాడు టీకి నైబర్ అవుతున్నాడు, యూకి నైబర్ అవుతున్నాడు. అయితే పైన టీ అని ఖచ్చితంగా మనం చెప్పగలమా? వాడు కిందనైనా ఉండొచ్చు, పైనైనా ఉండొచ్చు. నెక్స్ట్, ఎస్ అండ్ డబ్ల్యూ ఆర్ ఇమీడియట్ నైబర్స్. సో ఎస్ అండ్ డబ్ల్యూ కూడా ఎడ్జసెంట్ గా ఉండాలి, కాకపోతే కిందనెవరో పైన ఎవరో తెలియదు. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ బిట్వీన్ టీ అండ్ డబ్ల్యూ ఈజ్ సేమ్ యాజ్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్. టీకి డబ్ల్యూకి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో క్యూకి ఎస్కి మధ్యలో కూడా సేమ్ ఉంది. నెక్స్ట్, ఆర్ లివ్స్ ఆన్ 4th floor. సో డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నైదర్ టీ నార్ యూ లివ్స్ ఆన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్. ఇక్కడ ఇందాక చెప్పిన టీ అండ్ యూ ఇద్దరు ఎక్కడ ఉండాలని చెప్తున్నాడు? ఖచ్చితంగా ఆడ్ ఫ్లోర్స్ లో ఉంటారు. దెన్ డబ్ల్యూ డస్ నాట్ లివ్ ఆన్ ది 2nd floor. ఇక్కడ డబ్ల్యూ ఉండకూడదు. రైట్. సో ఇప్పుడు దేంతో స్టార్ట్ చేద్దాం చెప్పండి? టీపీయు అయితే వరుసగా ముగ్గురిని ప్లేస్ చేసుకునే ఛాన్స్ ఉందా లేదా మనకి? కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే టీ అండ్ యూ అనే వాళ్ళు ఇద్దరు ఆడ్ లో ఉండాలి. మరి వాళ్ళిద్దరూ ఆడ్ లో ఉండాలి అంటే ఒకసారి కింద నుంచి చూడండి, ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? 1 and 3 అనేవి ఆడ్ అవుతాయా లేదా? 1 and 3 ఆడ్ అవుతాయి. అప్పుడు సెకండ్ లో పి రావాలి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టీపీయు వరుసగా పెట్టేస్తే మరి పీని ఎక్కడ పెడతాం? అవకాశం ఉందా? లేదు. కాబట్టి పైకి. ఇంకెక్కడ ఛాన్స్ ఉంది? 7 and 5. 7 and 5 లో వీళ్ళిద్దరిని ప్లేస్ చేస్తే 6 లో ఎవరు రావాలి? పి రావాలి.
నెక్స్ట్ ఎస్ అండ్ డబ్ల్యూ అడ్జసెంట్ గా ఉండాలి అన్నాడు, అంటే వరుసగా రెండు ఖాళీగా ఉన్న ప్లేసులు కావాలి. ఉన్నాయా మరి? ఉన్నాయి. కాకపోతే డబ్ల్యూ ఎక్కడ ఉండకూడదు? సెకండ్ లో ఉండకూడదు. సెకండ్ లో ఉండకుండా ఎలా ప్లేస్ చేయొచ్చు? సెకండ్ లో ఎవరిని పెట్టాలి అప్పుడు? ఎస్ ని, ఫస్ట్ లో డబ్ల్యూ. మరి థర్డ్ లో ఎవరు రావాలి? ఖచ్చితంగా పి రావాలి. ఇప్పుడు మిగిలింది ఎవరు చూడండి, ఇంకా క్యూఆ, క్యూని ఇక్కడ పెడతాం. అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే విధంగా ఒకసారి చూసుకోండి. టీకి డబ్ల్యూకి మధ్యలో ఎంతమందో క్యూకి ఎస్కి మధ్యలో అంతమంది ఉండాలి. చూడండి, క్యూకి ఎస్కి మధ్యలో ఎంతమంది కనిపిస్తున్నారు మనకి? ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 మెంబర్స్. అంటే టీకి డబ్ల్యూకి మధ్యలో కూడా 5 ఉండాలిగా. అప్పుడు ఖచ్చితంగా టీ ఎక్కడ రావాలి? 7th ఫ్లోర్ లో రావాలి. క్వశ్చన్ నెంబర్ 83 ఆన్సర్ చేయండి. హూ లివ్స్ 3 floors బిలో? 3 floors బిలో అంటే ఏంటి? మధ్యలో టూ గ్యాప్ ఉండాలి. యూకి కింద ఉండాలి. 2 గ్యాప్ తర్వాత ఎవరు వస్తున్నారు మనకి? ఎస్ వస్తున్నాడు. సో ఆప్షన్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిట్వీన్ టీ అండ్ ఆర్ ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిట్వీన్ టీకి ఆర్కి మధ్యలో ఎంతమంది? 2 persons. అప్పుడు ఇక్కడ ఇచ్చిన వాళ్ళ మధ్యలో కూడా 2 persons ఉండాలి. చూడండి ఎవరెవరు ఉన్నారు? క్యూబి అయితే కాదు. నెక్స్ట్ ఎస్ అండ్ డబ్ల్యూ కాదు. పి అండ్ యూ మధ్యలో ఎవరు లేరు. క్యూ అండ్ పి మధ్యలో ఒకరే ఉన్నారు. కాబట్టి ఆప్షన్ ఈ ఈజ్ ది ఆన్సర్. చూస్ ది ఆడ్ వన్. Q8 కరెక్టేనా అది? నెక్స్ట్ P1 నో. S2 U5 V3 అంటే పర్సన్ వాళ్ళు ఉన్న ఫ్లోర్ ఇచ్చేసాడు, అది రాంగ్ గా మ్యాచ్ అవుతుంది ఎక్కడంటే ఆప్షన్ బి లో. ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఎస్. ఎస్ కి పైన కింద ఎవరు కనిపిస్తున్నారు? బి అండ్ డబ్ల్యూ. సో ఆప్షన్. 7th ఫ్లోర్ లో ఎవరు ఉన్నారు? ఏ. ఆప్షన్. నెక్స్ట్ 88 to 91. A to H not necessarily in the same order are sitting in around a square table such that person sit at 4 corners of the square while the other 4 in the middle. The one who sits at the corners face inside. సో ఒక స్క్వేర్ అరేంజ్మెంట్ లో 8 మెంబర్స్ ఉంటాయి. ఇందులో కార్నర్స్ లో ఉన్న వాళ్ళందరూ ఇన్సైడ్ ఫేస్ చేస్తూ ఉన్నారు. మిడిల్లో ఉన్న వాళ్ళందరూ అవుట్ సైడ్ ఫేస్ చేస్తారు. సో ఫస్ట్ క్లూ చూద్దాం. ఏ ఈజ్ ఫేసింగ్ ద సెంటర్. ఏ సెంటర్ ని ఫేస్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలి? కార్నర్ లో కూర్చోవాలి. ఒక కార్నర్ లో వాడిని పెట్టండి. నెక్స్ట్ డి ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి సెకండ్ లెఫ్ట్ లో డి అంటే ఇక్కడైనా వచ్చేది. నెక్స్ట్ ఈ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి. డికి థర్డ్ రైట్ లో ఈ రావాలి. థర్డ్ రైట్ అంటే వీడు ఇన్సైడ్ ఫేస్ చేస్తూ ఉన్నాడుగా. సో రైట్ అంటే 1 2 3 ఇక్కడ వస్తాడా? నెక్స్ట్ హెచ్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈకి సెకండ్ లెఫ్ట్ లో హెచ్. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ హెచ్. హెచ్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఎఫ్ రావాలి. నెక్స్ట్ జీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి సెకండ్ లెఫ్ట్ లో జీ అంటే జీ ఇక్కడ రావాలి. నెక్స్ట్ సి ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ పక్కనే సి ఉండకూడదు కాబట్టి ఏకి సికి డికి మధ్యలో సి పెడతారు. ఆ మిగిలిన పర్సన్ ఎవరు? ఈ అనేవాడిని బియా. సో ఏమైనా ఉందా ఈ క్వశ్చన్లో అసలు? సో ఓన్లీ ఏంటంటే డైరెక్షన్స్, వాటికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అదొకటి, అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది, అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ 88 చూడండి. విచ్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్. డైరెక్షన్స్ బట్టి లేకపోతే కార్నర్ ఎడ్జ్ లో బట్టి ఉంటుంది. చెప్పండి, డైరెక్షన్స్ అన్న కార్నర్స్ అన్న ఒకటే. ఇక్కడ డిఎఫ్ఏఈజి ఏమవుతుంది? ఈ, ఎందుకంటే వీడొక్కడే ఎడ్జ్ లో ఉంటాడు, మిగతా వాళ్ళందరూ కార్నర్స్. నెక్స్ట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. సికి సెకండ్ లెఫ్ట్ లో ఎవరున్నారు? ఈ. నెక్స్ట్ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎఫ్ అండ్ జి. హెచ్. Sitting opposite to A, F also. So next 93. What will be the sum of 6th digit from the right hand and 9th digit from the left hand of the number when we arrange all the digits in ascending order? So ఇవన్నీ ascending order లో arrange చేశాక 6th digit from the right hand ఏంటి, 9th digit from the left hand ఏంటో ఫైండ్ చేసి ఆ సమ్ అనేది ఫైండ్ చేయమన్నాడు. వచ్చిందా? ఏమొస్తుంది 6th digit from the right hand? 6. నెక్స్ట్ 9th digit from the left hand? 5. సో 6 + 5 11. సో తెలుసుగా అసెండింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకో. సో నెక్స్ట్ 94 to 95 బ్లడ్ రిలేషన్స్. 8 persons belong to a family of 3 generations and 3 married couples. సో 8 persons లో 3 generations ఉన్నాయి, 3 married couples ఉన్నాయి. X belong to 3rd generation and is the only son of B. B కి ఒకే ఒక సన్ ఉన్నాడంట. ఈ సన్ పేరు ఏంటని చెప్తున్నాడు? X.
వీడు థర్డ్ జనరేషన్ లో ఉన్నాడు అంటే దీని అర్థం ఏంటి, బి కన్నా పైన ఇంకొక జనరేషన్ ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్, ఓ ఈజ్ ద ప్యాటర్నల్ అంకుల్ ఆఫ్ ఎక్స్. ప్యాటర్నల్ అంకుల్ అంటే అర్థం ఏంటి, ఫాదర్స్ బ్రదర్. అయితే ఓ అనేవాడు ఎక్స్ కి ఫాదర్ బ్రదర్, అప్పుడు ఖచ్చితంగా మనం బి బ్రదర్ ఓ అని చెప్పొచ్చా? చెప్పలేము, ఎందుకంటే బి జెండర్ మనకు తెలుసా, బి మదర్ అవ్వచ్చు లేదంటే ఫాదర్ అవ్వచ్చు, ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పలేం. సో ఆ స్టేట్మెంట్ వదిలేయండి. నెక్స్ట్, ఓ అండ్ ఎం ఆర్ సన్స్ ఆఫ్ వై. వైకి సన్స్ ఎవరంటారా, ఓ అండ్ ఎం. వై హ్యాస్ ఓన్లీ 2 చిల్డ్రన్. ఇద్దరు పిల్లలు మాత్రమే వైకి ఉన్నారు, అంటే వాళ్ళిద్దరు ఎవరు అవ్వాలి ఖచ్చితంగా, ఓ అండ్ ఎం. అయితే ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, ఓకి సిస్టర్ ఉండే ఛాన్స్ ఉందా, లేదుగా. అంటే ఇప్పుడు ఎక్స్ కి ఫాదర్ ఎవరు అవ్వాలి, ఎం అవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఓ ఈజ్ ద ప్యాటర్నల్ అంకుల్ ఆఫ్ ఎక్స్ అన్నాడు కదా. ఎక్స్ కి ఫాదర్ ఎం అయితే ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఓ అవుతాడు, అంతేనే కాదు. సో ఖచ్చితంగా ఎం అనేవాడు ఫాదర్ అవ్వాలి కాబట్టి బి అండ్ ఎం మ్యారీడ్ కపుల్. సో బి జెండర్ అప్పుడు ఏమవ్వాలి, ఫీమేల్. సో ఎం బ్రదర్ ఎవరని చెప్తున్నారు ఇక్కడ, సరిపోయిందా. ఓ ఈజ్ ద ప్యాటర్నల్ అంకుల్. నెక్స్ట్, ఏ ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఎం. ఎం కి డాటర్ ఇన్ లా అంటే ఎలా అవుతుంది చెప్పండి, ఎక్స్ వాళ్ళ వైఫ్ అని అర్థం, ఎవరది, ఏ. నెక్స్ట్, జెడ్ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎం. ఎం కి సిస్టర్ ఇన్ లా జెడ్ అంట. సిస్టర్ ఇన్ లా అంటే ఎలా అవుతారు చెప్పగలరా, స్పౌజెస్ సిస్టర్ ఒకటి, లేదు అనుకుంటే బ్రదర్స్ వైఫ్ కూడా సిస్టర్ ఇన్ లా అవుతుంది. సరే చూద్దాం. ఎన్ ఈస్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ జెడ్ హూ హ్యాస్ ఎ చైల్డ్. ఎన్ ఈస్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ జెడ్ హూ హ్యాస్ ఎ చైల్డ్. సో ఈ స్టేట్మెంట్ కన్నా ముందు ఆలోచిస్తే మన దగ్గర మొత్తంగా ఎన్ని మ్యారీడ్ కపుల్స్ ఉన్నాయని చెప్పాడు, 3 మ్యారీడ్ కపుల్. ఇప్పుడు ఒకవేళ ఎం కి జెడ్ సిస్టర్ ఇన్ లా అవుతుంది కదా అని చెప్పి బి వాళ్ళ సిస్టర్ జెడ్ అనుకున్నాం అనుకోండి, ఇంకొక మ్యారీడ్ కపుల్ ని మనం తయారు చేసే ఛాన్స్ ఉంటుందా అంటే ఉండదు ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ట్రై చేయవలసింది ఓ అండ్ జెడ్ ఒక మ్యారీడ్ కపుల్ అని అనుకో. ఓకేనా, మరి సరిపోయిందా, జెడ్ ఈస్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ ఎం అయిందా, రైట్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు లాస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఎన్ ఈస్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ జెడ్. జెడ్ కి ఒక ఫాదర్ ఇన్ లా ఉన్నారు, ఎవరై ఉంటారు అది, జెడ్ కి ఫాదర్ ఇన్ లా అంటే ఎలా అవుతారు, ఓ వాళ్ళ ఫాదర్ అని అర్థం. ఎవరి ఓ వాళ్ళ ఫాదర్, ఇందాక చెప్పాడు ఆల్రెడీ, వై. సో ఎన్ ఈస్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ జెడ్ అంటే ఎన్ ఈస్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ వై అని అర్థం, అవునా. ఇక్కడ ఎవరికి చైల్డ్ అని చెప్తున్నారు, జెడ్ కి ఒక చైల్డ్ ఉండాలి, మరి ఖచ్చితంగా జెడ్ యొక్క చైల్డ్ ఎవరై ఉండాలి, ఎన్ అవ్వాలి. అయితే గ్రాండ్ డాటర్ అన్నాడు కాబట్టి జెండర్ అనేది ఫీమేల్. సో టోటల్ గా 8 మెంబర్స్ సరిపోయారా. సో హౌ ఈస్ జెడ్ రిలేటెడ్ టు ఎక్స్. జెడ్ ఏమవుతుంది చూడండి, ఎక్స్ కి ఏమవుతుంది. సో ఫస్ట్ ఒకసారి చూడండి, జెడ్ యొక్క జెండర్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్ జెండర్, అంటే ఫీమేల్ రిలేషన్స్ ఉండాలి. మరి ఒకసారి చూస్తే గ్రాండ్ మదర్ అన్నాడు, గ్రాండ్ మదర్ అంటే ఎప్పుడైనా జనరేషన్ ఏమవ్వాలి, ఫస్ట్ జనరేషన్ లో ఉండాలి. సో ఛాన్స్ లేదు. వైఫ్ అంటే సేమ్ జనరేషన్ లో ఉండాలిగా, అవకాశం లేదు. సిస్టర్ అన్నా సరే సేమ్ జనరేషన్ లోనే ఉండాలి, రైట్. ఇప్పుడు ఆన్సర్ ఏంటవుతుంది, ఆంట్ అవుతుంది. నెక్స్ట్, ఫైండ్ ది ఆడ్ వన్ అని చెప్పాడు. ఇక్కడ జెండర్ బట్టి ఉంటుంది మాక్సిమం. సో జెడ్ ఈజ్ ఏ ఫీమేల్, ఏ ఈజ్ ఏ ఫీమేల్, బి ఈజ్ ఏ ఫీమేల్, వై ఈజ్ ఏ మేల్ కాబట్టి ఆబ్వియస్ గా వై, ఆప్షన్ డి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎంప్లాయీ. ఎంప్లాయీ అనేది ఏ లైన్స్ లో కనిపిస్తుంది మనకి, 3rd and 4th లైన్. సో వాట్ ఈస్ ద కామన్ కోడ్, ఇక్కడ హెచ్ఓ కనిపిస్తూ ఉంది, ఎంఓ కనిపిస్తూ ఉంది, పిఎల్ 3 ఉన్నాయి. అయితే ఈ మూడింట్లో ఏదైనా రిపీట్ అయిందో ఒకసారి చూద్దామా. హెచ్ఓ అనేది రిపీట్ అయిపోయింది వేరే దగ్గర, ఎంఓ కూడా రిపీట్ అయిపోయింది. సో రిపీట్ కాకుండా ఉన్నది పిఎల్. సో ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వర్క్. వర్క్ అన్నది మనకి 2nd లైన్ అండ్ ఇన్ ద 3rd లైన్. కామన్ కోడ్ ఏముందో చూడండి, ఎంఓ ఒకటి ఉంది, ఇంకా పీకే. సో ఇందులో ఎక్కడైనా రిపీట్ అయింది ఏమైనా వర్డ్ ఉందో చూడండి, ఎంఓ అనేది రిపీట్ అయిపోయింది కాబట్టి అది ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. సో పీకే, ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, కోడ్స్ విఎన్ అండ్ ఏఎం స్టాండ్ ఫర్. విఎన్ అన్నది చూడండి ఫస్ట్ లైన్, ఇంకెక్కడైనా ఉందా, లేదు. సో ఓన్లీ ఫస్ట్ లైన్ లోనే ఉన్న వర్డ్ ఏముంది, సర్వ్ అనేది ఒక దగ్గర మాత్రమే ఉంది, డి అనేది రిపీట్ అయిపోయింది, నోటీస్ రిపీట్ అయింది, పీరియడ్. అంటే విఎన్ అన్న దానికి ఇప్పుడు కోడ్ ఏమయ్యే ఛాన్స్ ఉంది, సర్వ్ ఆర్ పీరియడ్. నెక్స్ట్, ఏఎం అంటే ఏమవుతుందో చూద్దాం. ఏఎం ఏ లైన్స్ లో ఉంది, 2nd లైన్, ఒక్క దగ్గరే ఉంది. కామన్ కోడ్ ఏం లేకుండా ఎక్కడైనా ఉండేది చూడండి, నోటీస్ అనేది రిపీట్ అయింది, రిలేటెడ్ ఎక్కడైనా రిపీట్ అయిందా,
టూ అనేది రిపీట్ అయింది, వర్క్ అనేది కూడా రిపీట్ అయింది. సో ఏమవుతుంది ఇక్కడ రిలేటెడ్. సో రిలేటెడ్ అనేది ఖచ్చితంగా మన ఆప్షన్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి. మరి చూడండి, ఆప్షన్ ఏ ఆర్ సి అని చెప్పాడు లాస్ట్లో. ఎస్, రిలేటెడ్ సర్వ్ ఆర్ రిలేటెడ్ పీరియడ్ అవ్వాలి. ఆప్షన్ ఈ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. ఈ నుంచి బికి గ్రేటర్ దెన్ రిలేషన్ అని చెప్తున్నాం. సో చూడండి, ఈ నుంచి బికి వెళ్ళే అవకాశం ఉందా? ఈ నుంచి ఓకి వెళ్ళాలి, ఓ నుంచి బికి. సో గ్రేటర్ దెన్ సింబల్ వస్తుంది. సో ఆప్షన్ 1 అనేది అవుతుంది. నెక్స్ట్ H2F చూడండి, హెచ్ నుంచి ఎఫ్కి వెళ్ళాలి అంటే H2O అండ్ O2F అవుతుందా? నో. సో సెకండ్ వన్ డస్ నాట్ ఫాలో. థర్డ్ వన్ B ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవుతుందా చెప్పండి? అవుతుందా? నో. సో ఓన్లీ కన్క్లూజన్ 1 ఈజ్ ట్రూ. సో ఆప్షన్. Next, in the given arrangement, how many such elements are there which are immediately followed by symbol and immediately followed by number? సో ఇక్కడ ఎలిమెంట్ అంటే ఏంటి? ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? సో సింబల్ ఉండాలి, దాని తర్వాత ఏదో ఒకటి ఆబ్వియస్ గా ఉంటుంది. సింబల్ ఉండి దాని తర్వాత ఎలిమెంట్ ఉండి దాని తర్వాత నెంబర్. చూద్దామా? సింబల్ ఉంది, దాని తర్వాత ఎలిమెంట్ ఉంది, దాని తర్వాత నెంబర్ ఉందా? లేదు, అంటే ఇది కౌంటర్. నెక్స్ట్ సింబల్ ఎలిమెంట్ నెంబర్ వస్తుందా? నెక్స్ట్ పర్సెంటైల్ కూడా ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? ఎన్ని వస్తున్నాయి మొత్తం? 1 2 3 4 వస్తాయా? సో ఆప్షన్ డి ఈస్ ది ఆన్సర్.